ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీకి ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు మోపడం అలవాటుగా మారింది అన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుణశేఖర్ తన వద్ద ఎప్పుడో రిలీవ్ అయి వెళ్లిపోయారు అని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ తప్పు చేసి దొరికిపోతే తనకు ఆపాదించడం సరికాదు అన్నారు. పోలీస్ శాఖ వైఫల్యాన్ని తమ పార్టీకి అంటగట్టడం సమంజసమా అని ప్రశ్నించారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో రిలీవ్ అయిపోయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు.